you think you share the best chemistry with? Last Sai Pallavi. Naga Chaitanya. If you met Samantha today, you would. Say hi and give her a hug. How sweet. టాలీవుడ్ హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంత బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. Gave my marriage 100%. It did not work out. I was not going to beat myself up and feel guilty. మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. ఈ అంశం అప్పట్లో సంచలనంగా మారింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య జంట బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే వీరి విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతదే తప్పంటూ చాలా మంది విమర్శించారు. నాగ చైతన్యదే తప్పని మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై సమంత తన సినిమా విడుదల సమయంలో పరోక్షంగా నాగ చైతన్యపై స్పందించింది. కానీ నాగ చైతన్య దీనిపై ఎప్పుడూ మాట్లాడింది లేదు. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య సినీ లైఫ్ లో సమంత స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నాడని అనిపిస్తోంది. ఇప్పటి వరకు నాగ చైతన్య హీరోయిన్స్ ని రిపీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఒక్క సమంతతో మాత్రమే 4 సినిమాలు నటించాడు. ఏమై చేసావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాల్లో సమంతతో కలిసి పనిచేశాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని సాయి పల్లవికి భర్తీ చేయడానికి చూస్తున్నాడు. సాయి పల్లవి ఇప్పటికే నాగ చైతన్యతో జోడీగా ఓ సినిమాలో కనిపించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం సాయి పల్లవితో నాగ చైతన్య మరో సినిమాలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య తాండేల్ సినిమాలో సాయి పల్లవితో మరోసారి నటిస్తున్నాడు. వీరిద్దరికీ ఈ సినిమా రెండవది కావడం విశేషం. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా సాయి పల్లవి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నాగ చైతన్య లైఫ్ లోకి మరో సమంత వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు.